మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. సరే. నీ అందమైన రెండు కళ్ళు నా బైక్ హెడ్ లైట్ లాంటివి. నీ పదునైన ముక్కు నేను యూజ్ చేసే స్క్రూ డ్రైవర్ లాంటిది. నీ తామర రేకుల్లాంటి పెదవులు నేను నట్లు విప్పే 2 ఇంచ్ స్పానర్ లాంటివి. మొత్తం కలిపితే నువ్వు పల్సర్ 220వి. ఏయ్, ఏం కావాలి? నువ్వే కావాలి. ఏంటి ఆటలుగా ఉందా? నువ్వు అంటే ఆడుకుందాం. ఏయ్, వెళ్ళు. ఇంకెవరు దొరకలేదా? వెళ్ళమంటున్నాను కదా. రే చిన్న, ఆ 10 నెంబర్ స్పానర్ నిన్ను చూస్తూ ఉండడమే నా పని. ఇదిగోన్నా. ఎక్స్ట్రాలు చెప్పడం లేదు గాని నువ్వు పని చేస్తుంటే ఎంత స్టైల్ గా ఉంటావో తెలుసా? నీకు స్టైల్ ఏమో, కానీ నాకు ఇది వృత్తి, తెలుసుకో. నువ్వు వెళ్ళి చదువుకునే పని చూడు. చదివితేనే పాస్ అవ్వగలుగుతావు. పాస్ అయితే అప్పుడే పెద్ద ఉద్యోగానికి వెళ్ళొచ్చు. ఉద్యోగానికి వెళ్ళి మంచి మొగుడు దొరుకుతాడు. పెళ్లి చేసుకుని బోల్డ్ మంది పిల్లలు కనొచ్చు. అదంతా నీతోనేరా మొగుడా? అయ్యో, సరే అంతగా సీన్ లేకు, నాతో స్కూల్ కి రా. ఏంటి? నేను నీతో స్కూల్ కిందకి రావాలి? ఇలా చూడు, తెలుసో తెలియకో మన అమ్మ నాన్నలు నీకు మురళి అని నాకు ఐశ్వర్య అని పేరు పెట్టారు. నా ఫ్రెండ్స్ అంతా నువ్వు ప్రేమిస్తేలో భరత్ లా ఉన్నావని, నేను ప్రేమిస్తేలో సంధ్యలా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. వాళ్ళందరికీ నేను ఇంట్రొడ్యూస్ చేయదు? రా వెళ్దాం. బాగుంది కదా? నేను భరత్నా? అమ్మయ్యా, అది ఎక్కలేదు. ఎస్కేప్ అయ్యావా? నా దారిలోకి రావాల్సిందే. నా దారి రహదారి. ఇక్కడ చూడరా, కథ అలా వెళ్తుంది. ఓ, ప్రేమిస్తే సినిమాలో సంజి చేసుకుందే సొంత భావనే, అది నేనే అవుతాను. భరత్ మెంటల్ అయిపోతాడు కదా, అది ఆ మెకానిక్ గాడు అవుతాడనమాట. ఎలాగైతేనే ప్రేమిస్తే సినిమా నా లైఫ్ కి చక్కగా సింక్ అవుతోంది.